పరిష్కారం కోసం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి విధానాలకు వ్యతిరేకంగా ఈరోజు రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో మహాధర్నాలకి పిలిపించి చేస్తున్నటువంటి కార్యక్రమంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పాల్గొనడానికి వచ్చినటువంటి మీ అందరికీ నా తరపున కుల వ్యతిరేక పోరాట సంఘం కేవీపీఎస్ పక్షాన ఉద్యమ నమస్సు తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, పెద్దలారా, ముందుగా మాట్లాడండి. చాలా మంది పెద్దలు చెప్పారు, నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇది 3వసారి. ఇప్పటికీ 10 సార్లు బడ్జెట్ సమావేశాలు జరిగినాయి. 11వసారి మొన్న జరిగింది. నిన్న నుంచి 2వసారి పార్లమెంటు సమావేశాలు ప్రారంభమైనాయి. ఈ 10 ఏళ్ల కాలంలో మనం పరిశీలిస్తే కార్మికుల సమస్యలైతేవి, రైతాంగ సమస్యలైతేవి, ప్రజా సమస్యలైతేవి, ఈ సమస్యలు అనేవి విపరీతంగా పెరుగుతా ఉన్నాయి. ఈ పెరుగుతున్నటువంటి సమస్యల మీద వాటికి వ్యతిరేకంగా కేంద్ర కార్మిక సంఘాలైతేవి, రైతాంగ సంఘాలైతేవి, ప్రజా సంఘాలైతేవి ఇప్పటికీ అనేక సార్లు భారత బంధువులకి, దేశవ్యాప్త సమ్మెలకి పిలుపునిచ్చాయి. ఇది ఆషామాషి విషయం కాదు. ఈ రోజు దేశంలో పండించిన పంట గిట్టుబాటు లేదు, కార్మికులకి వేతనాలు లేవు, ఉద్యోగులకి ఉద్యోగ భద్రత లేదు, మహిళలకి మహిళా భద్రత లేదు. ఏమైనా సరే భారతదేశంలో ప్రజలందరూ కూడా ఆయా ప్రజలకి ఆయా రంగాలలో ఆయా ప్రజలకు సంబంధించిన సమస్య న్యాయస్థానంలో న్యాయం లేదని చెప్పి స్పష్టంగా అర్థమవుతా ఉంది. మిత్రులారా, ఈ లేదు కాబట్టి ప్రజా సంఘాలుగా, కార్మిక సంఘాలుగా, రైతాంగ సంఘాలుగా అన్ని రకాల ప్రజల సమస్యల మీద పరిష్కారం కోసం మరోసారి మహాధర్నాలకు పిలిపించాం. కానీ నరేంద్ర మోడీ గారి పట్ల నిన్న మనం పేపర్లో చూశాం. ఈ దేశంలో ఏ కేంద్ర ప్రభుత్వం చేయలేంది, రాష్ట్ర ప్రభుత్వాలు చేయలేంది. ఏదైతే ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో, ప్రపంచంలో కరోనా మహమ్మారి వస్తే అలాంటి కరోనా మహమ్మారిలో అనేక మంది ప్రజలు తమ యొక్క వేతనాలు కోల్పోయి, ఆస్తులు కోల్పోయి ఇబ్బందులు పడుతున్న పరిస్థితుల్లో కేవలం కొంతమందికి మాత్రమే డబ్బులు పెరిగాయి. వాళ్ళు ఎవరోళ్ళు? ఆదాని అంబానీ. అలాంటి ఆదాని అంబానీ మీద అమెరికా వాళ్ళు కేసు పెట్టారు. కానీ ఈ దేశంలో పోలీసులు, ఈ దేశంలో సంస్థలు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఆదాని అంబానీకి రక్షణగా ఉన్నాయి తప్ప పేదలకి అనుకూలంగా ఉన్నాయంటే పరిస్థితి లేదు. ఎందుకు కేసు పెట్టారు మనం చూస్తా ఉన్నాం. ఒక రకంగా వెనక్కెళ్దాం. ఈ రోజు జల విద్యుత్ ద్వారా కరెంటు తయారు చేస్తే యూనిట్కి 40 పైసలు ఖర్చు అయింది. దాని జోలికి పోట్లా, బొగ్గు జోలికి పోట్లా. కానీ సోలార్ కంపెనీ పెట్టి సోలార్ ద్వారా కరెంటు తయారు చేస్తే ఆ యొక్క సోలార్ కరెంటు తయారు చేసే దానికి అయ్యేటువంటి ఖర్చు ₹2.40 పెట్టుకుంటా ఉన్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి పాలకులు. 40 పైసలకు వచ్చే ఖర్చు ₹2.40 పెట్టి ఖర్చు. ఆ రకంగా ఎవరి మీద ఈ భారాలు వేస్తా ఉన్నారు? సుభాషిణి కరసాల చెప్పింది, స్పష్టంగా చెప్పింది. ఈ రోజు భారాలు వేస్తుంది ఎవరంటే మన మీద వేస్తా ఉన్నారు. ఒక రకంగా ఈ సోలార్ కంపెనీ, సోలార్ కరెంటు ద్వారా తీసుకునే ఖర్చు మన మీద 20 సంవత్సరాల భారం. మీరు చూడండి, మన కరెంటు బిల్లులు పరిశీలించండి. ఎప్పుడో వాడుకున్న కరెంటు బిల్లులకి ఇప్పుడు బిల్లులు చెల్లిస్తా ఉన్నాం. కాబట్టి ఈ రోజు నరేంద్ర మోడీ కేంద్రం అధికారంలోకి వచ్చిన తర్వాత పేదల మీద, కార్మికుల మీద, రైతుల మీద అనేక రకాలైన ప్రజల మీద భారాలు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ భారాలకు వ్యతిరేకంగా మనం ఆందోళన చేయాల్సి వస్తుంది. అదే కాదు, పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు నిన్నెంత రేటు తెలియదు, ఈ రోజు రేటు ఎంత తెలియదు, రేపెంత తెలియదు. కానీ మనం ఏమనుకుంటున్నాం, అంగన్వాడీ టీచర్లుగా, ఆశా టీచర్లుగా ఏదో ఆటో కార్మికుల విషయం, ఇదో బండులు ఉన్న విషయం కాబట్టి మనకేం బండులు లేవు, మనకు ఒక ఆటో వాళ్ళకి కదా అనుకుంటాం. కానీ పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరుగుతున్న కారణంగా
నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతా ఉన్నాయి. మనం తినేటువంటి కందిపప్పు, బియ్యము, అనేక రకాల నిత్యావసర వస్తువులు అయితే ఉన్నాయో ఆ యొక్క ధరలు పెరుగుతా ఉన్నాయి, కూరగాయల ధరలు పెరుగుతా ఉన్నాయి. ఈ యొక్క ధరలకి అడ్డుకట్టేయాల్సింది ఎవరు? పాలకులు. నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ లో నిన్న దాకా పరిపాలన జగన్మోహన్ రెడ్డి, ఈ రోజు పరిపాలన చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్. కానీ ఎవరు కూడా ధరలు, నిత్యావసర యొక్క ధరల్ని అదుపు చేయకపోగా, పెరుగుతున్న ధరలను అరికట్టకపోగా వాటిని ఇంకా పెట్టి క్రమం చేస్తా ఉన్నారు. మన యొక్క ప్రజల యొక్క నట్టి ఇరుస్తా ఉన్నారు. మన యొక్క ప్రజల యొక్క ఆస్తులను కొనబడతా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పెరుగుతున్న ధరలు అదుపు చేయాలి. పండించడానికి పంటకి ధరలు పెంచాలి. ప్రధానమైన 4 యొక్క సమస్యలు అయితే ఉన్నాయి. 4 రకాల సమస్యల మీద ఈ రోజు కేంద్రంలో ఉన్నటువంటి కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు, రైతు సంఘాలు ఈ యొక్క ధర్నా కార్యక్రమానికి పిలుపునిచ్చాయి. ఈ యొక్క సమస్యల మీద కనుక కేంద్రంలో ప్రభుత్వం నుండి నరేంద్ర మోడీ ఆలోచించకపోతే, రాష్ట్రంలో ఉన్నటువంటి పాలకులు ఆలోచించకపోతే ఈ యొక్క ప్రజా ప్రతిఘటన తప్పదు. కేంద్ర కార్మిక సంఘాలే కాదు, ప్రజా సంఘాలు కూడా ఆ రకమైన పరిస్థితి పట్టచెప్పి తెలియజేస్తూ చివరిగా ఒకే ఒక మాట తెలియజేస్తా ఉన్నది. ఈ రోజు నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత ప్రభుత్వం సంస్థ మొత్తం కూడా ప్రైవేట్ కల్పిస్తా ఉన్నారు. ఆదాయాన్ని అమ్మాయి దాన్ని అమ్మేస్తా ఉన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలు ఏవైతే ఉన్నాయో ఉద్యోగాలు లేవు. ఈ రోజు నిరుద్యోగం పెరిగిపోతా ఉంది. కానీ 2013లో నరేంద్ర మోడీ ఇప్పుడు మాటలు గుర్చేసుకుంటే నాకు చాలా ఆనందం వేసింది. కానీ ఈ రోజు 2024లో ఏంటి, 17 సంవత్సరాలు కాంగ్రెస్ బీజేపీ పరిపాలన చేస్తే ఏ ఒక్కరికి కూడా ఉద్యోగాలు ఇవ్వాల.